హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చూడండి, నువ్వులు వేసుకున్నాం కదా. లాస్ట్ టైం వీడియోస్ అన్నీ చూశారు. ఇందులో కొన్ని నువ్వులు నేను తీసిన ఒళ్ళ వేసుకున్నాను. మీకు కనిపించుంటుంది చూడండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో చూడండి, చేతిలో 2 రకాల విత్తనాలు కనిపిస్తున్నాయి. ఒకటి పచ్చిది, ఒకటి ఎండినది. ఆ ఎండిన దాంట్లో మనకు నువ్వు పప్పులు రెడీ అయినట్లండి. అలాంటి వాటిని మనము లాగేసేసేయాలి. ఇలా గ్రీన్గా ఉన్నప్పుడు మాత్రం వాటిని ఓపెన్ చేయొద్దు, మొక్కలు లాగొద్దు. ఎండిన తర్వాతే మొక్కలు లాగేసి ఎండలో సమ్మర్లో అయితే ఒక 3 డేస్ 4 డేస్ పెట్టి మనం ఓపెన్ చేసుకోవచ్చండి. చిల్లుల గిన్నె కింద ప్లేట్ పెట్టి ఊపితే కనుక మనకు ఈ బల్బ్స్లోంచి ఎండిన విత్తనాలన్నీ, రెడీ అయిన విత్తనాలన్నీ వస్తాయన్నమాట. మనం నువ్వులు ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. టెర్రస్ పైన, ఇంటి బయట ప్లేస్ ఉంటే కనుక నువ్వులు కూడా గ్రో చేసుకోవచ్చు. అలాగే ఆకుకూరలతో స్టార్ట్ చేసినట్లయితే మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి, ఫస్ట్ టైం గ్రో చేసే వాళ్ళకు కూడా. చూడండి, ఇవి ఎండినవి అన్నమాట. ఇందులో నుంచి వస్తాయి నువ్వు పప్పు విత్తనాలు. అయితే ఇవి నేను ఓపెన్ చేయలేదండి, వేరే టబ్లో నుంచి నేను తీశాను. ఇది చూడండి, ఖాళీగా ఉంది. కోతులు ఏం చేశాయంటే వీటిని తీసుకొని అన్నీ తినేసి వదిలేసి పోయాయి అన్నమాట. ఇంకా వంకాయలు, టమాటాల పరిస్థితి కూడా అంతే. సగం తిని సగం పడేసి పోతూ ఉంటాయి అన్నమాట. దోసకాయలు, వంకాయలు, టమాటోలు ఏవి వదలలేదన్నమాట. యాక్చువల్గా అయితే పువ్వులతో స్టార్ట్ చేశానండి నేను. ఎన్ని మొక్కలు తెచ్చినా ఎండిపోతూ ఉంటాయి. నర్సరీ నుంచి మళ్ళీ మళ్ళీ తేవడం ఎందుకులే అనేసి గార్డెనింగ్ చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా పాలకూరలు, ఆకుకూరలన్నీ పెట్టుకుంటూ ఉంటాను. అలాగే నువ్వులు ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఇలాగొచ్చాయి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇంటి దగ్గర పెంచుకోవడానికి ట్రై చేయండి. ఏవో మందులు కొనక్కర్లేదండి. ఇంట్లో ఉన్న బియ్యం కడిగిన, పప్పు కడిగిన వాటర్లు వేసుకోవచ్చు. అరటి తొక్కలు అలాంటి వాటితో ఎరువులు చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు అండి. పడేసేటియే కదా, మొక్కలకు వేసుకుంటే మనకి బెనిఫిట్ కదండి. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసుకున్న వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.